అమ్మా. కంగ్రాట్స్ అమ్మా. కంగ్రాట్స్ అమ్మా. కంగ్రాట్స్ అమ్మా. ఎవడ్రా నువ్వు నాకు ముద్దు పెడుతున్నావు? అమ్మ శ్వేత. మామా నేనేనే. అమ్మ శ్వేత, ఎంతో కష్టపడి పోటీలో గెలిచావు. నిన్ను చూస్తుంటే ముచ్చటేస్తోంది. నిన్ను కన్న తల్లిదండ్రులు నిజంగా చాలా అదృష్టవంతులు. తల్లి అదృష్టవంతురాలే అయినా ఇక్కడ లేదు. తండ్రున్నా అవులేగాడు. సర్లే గాని శ్వేత, నీకు డాక్యుమెంట్ కావాలంటే నువ్వు ముద్దు పెట్టాలి. గట్లనా మామా? ఏంటే? ఒకసారి వంగు. ఎందుకే? వంగు మామ చెప్తా. శ్వేత, ముద్దు పెట్టమంది నాకు. మా మామకు తప్ప ఇంకెవరికి పెట్టా. పాపం అన్ని కోట్లు ఇస్తున్నాడు కదే, ఓ ముద్దు పెట్టొచ్చు కదే. డబ్బుతోని ప్రేమ రాదు మామా. పోనీ తండ్రి లాంటి వాడిని అనుకుని నాకు గాన్ని గుర్తు చేస్తే పెట్టే ముద్దు కూడా పెట్టా. సారీ ఆయన్ని గుర్తు చేయను కానీ నాకు ముద్దు పెట్టమ్మా. గట్లనా? పెడతదా? ఇంక నేను చచ్చిపోయినా పర్వాలేదు. నేను చాలా తృప్తిగా చచ్చిపోతాను. చేతు, ఇంతకన్నా నాకు ఇంకేం కావాలి బావా? నా ఆస్తి మొత్తం నా కూతురికి వెళ్తుంది బావా. తండ్రిగా నాకు సంబంధించిన ప్రతిదీ నా కూతురికి దక్కాలనుకున్నాను. ఇప్పుడు ఆశ నెరవేరుతుంది బావా. చాలు బావా. ముచ్చట్లనా ప్రైజ్ ఇచ్చడమన్నుందా? ఇస్తున్నానమ్మా. ఇదిగో తీసుకోమ్మా. ఖబర్దార్. సౌధంలాగా వాడిపోయానులే, విధితో విధి లేక ఓడిపోయానులే. వేడి వేడి గాయాలు వెళ్ళమన్నాయిలే, తీపి జ్ఞాపకాలన్నీ ఆపుతున్నాయిలే. వెళ్ళలేక ఆగలేక వెల్లువై నా కోసం ఆ రాక్షసి కాలు పట్టుకుంటావా? వద్దమ్మా, నాకేం కాదు. నిజాలేంటో రేపైనా తెలుస్తుందమ్మా. నిర్దోషిగా బయటకు వస్తానమ్మా. లేదు మామ, నిన్ను కోర్టుకు పోనీయ మామ. నీకెలా చెప్పాలో అర్థం కావట్లేదమ్మా. సరే, నేను చెప్పే జాగ్రత్తగా విను. ఈ డాక్యుమెంట్స్ జాగ్రత్తగా దాచిపెట్టు. ప్రాణం పోయినా అనసూయకు మాత్రం అసలు నీ దగ్గర ఉందని చెప్పకు.
ఇవి నీ దగ్గర ఉన్నంత వరకు ఆ రాక్షసి నిన్నేం చేయదు. గట్లనే మామ. అదే నీకు శ్రీరామ రక్ష. అర్థమైంది కదమ్మా? వెళ్ళరామ్మా, వెళ్ళు. జాగ్రత్త తల్లి. హలో, ఏమండి? చేతుని హాస్పిటల్లో జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండండి. మధ్యాహ్నం నేను రాంబాబుతో భోజనం పంపిస్తాను. అయ్యో, డబ్బులు కూడా పంపిస్తానండి. నా కొడుక్కి మాత్రం ఏం కాకుండా చూసుకోండి. ఉంటాను. దేవుడా, కన్న కొడుకుని చేతులారా ప్రమాదంలోకి నెట్టానే. అయ్యో, నా చేతుని నేనే ప్రాణాపాయ స్థితిలోకి నెట్టాను. వాడికేమి కాకుండా కాపాడు తండ్రి, కాపాడు తండ్రి. అమ్మా, మమ్మల్ని క్షమించమ్మా. ఒరేయ్, మిమ్మల్ని! అయ్యో! ఎదవలారా, మీరిద్దరూ కలిసి ఎంత పని చేశారు? ఒరేయ్, మిమ్మల్ని చంపేస్తారా? చంపేస్తారా? ఒరేయ్, మిమ్మల్ని ఇద్దరిని నేను చంపుతాను. ఆగండి, దిగరా. ఏంటి దిగరు మీరు? అమ్మా, అనుకోకుండా తమ్ముడు అడ్డొచ్చాడమ్మా. లేకపోతే ఆయన మేమెందుకు చంపుతామమ్మా? అప్పటికి పక్కకి లాగామమ్మా. ఆ శ్వేతను కాపాడడానికి వాడు అడ్డొచ్చాడమ్మా. అనుకోకుండా పొడి చేసామమ్మా. ఏరా? అయ్యో, వీళ్ళని తిట్టడం తనడం కాదత్తయ్య గారు. అసలు ఇదంతా శ్వేత వల్ల జరిగింది. చేతు దానికి ఆస్తి రాసిచ్చి దానికోసం అంతలా ఆరాట పడుతున్నాడంటే వాళ్ళిద్దరి మధ్య విడదీరాని బంధం ఏదో ఉండే ఉంటుంది అత్తయ్య గారు. అవును, ఆ పొట్టిది మనల్ని కలిసినప్పటి నుంచి మనకు అన్ని ఇలా రివర్స్ అవుతూనే ఉన్నాయి. అయినా చైతుకి ఆ శ్వేత అంటే ఎందుకంత ప్రేమ? అవునే, మొన్న మధుమతి నాన్న కూడా ఆస్తులు దానికి వాటా రాశాడు. ఇప్పుడు నా మాట జవదాటని చేతు నా మాట కాదని, వాడి కన్న కూతుర్ని కాదని ఆస్తి మొత్తం ఆ దరిద్ర మొహానికే రాశాడు. ఆ పొట్టి దానికోసం నా కొడుకు ప్రాణాలే పోగొట్టుకోబోయాడు. ఛీ! పోనీలే, చిన్నపిల్లక దాని ఇంట్లో రానిచ్చినందుకు. ఎంతో ఇష్టమైన నా కొడుకుని, నా ఆస్తిని నాకు దూరం చేయాలని చూసింది. నాకు, నా కుటుంబానికి ఇంత ద్రోహం చేసిన దాన్ని వదలకూడదు. అమ్మా, వదలకూడదు. చెప్పు, దాన్ని ఏం చేయమంటావు? ఇప్పుడు వెళ్ళి దాన్ని వేసేయమంటావా? వద్దురా, వద్దు. దాన్నంత తేలిగ్గా వదలకూడదు. అందుకే ముందు దాని మావని చేతును పొడిచాడని అరెస్ట్ చేయించాను. నెక్స్ట్, చేతు ఆ శ్వేతకి రాసిన ఆస్తి డాక్యుమెంట్లు లాక్కోవాలి. ముగ్గురు లాక్కుంటే చినిగిపోతాయేమో అత్తయ్య గారు. నర్మయ్, లాక్కోవడం అంటే ముగ్గురు మూడు వైపులా పట్టుకుని లాక్కోవడం కాదే. ఆ శ్వేత చాలా తెలివిగా ఆ డాక్యుమెంట్ దాచేసింది. దాన్ని భయపెట్టో ఆశపెట్టో ఆ డాక్యుమెంట్ లాక్కొని చింపెయ్యాలి. లేదంటే చేతు ఆస్తి మొత్తం దానికి వెళ్ళిపోతుంది. డాక్యుమెంట్స్ లాక్కుంటే మీకు లాభం, మరి మాకేంటి లాభం? అయ్యో, నాకొచ్చింది దానిలో వాటా ఇస్తానే. ఆ? మీకే వస్తుంది. తొక్కలో ఆ తుమ్ముకి మాకు వాటా ఇస్తారా?